ఇక్కడ లోకల్ స్టోరేజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఆల్రెడీ చేస్తున్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, టు డూ లిస్ట్ మీకు ఆన్లైన్లో చాలా అప్లికేషన్స్ దొరుకుతాయి టు డూ లిస్ట్ మీద. సో అన్నీ ఏంటంటే మనకు సేవ్ చేసి ఉండవు అనమాట. అంటే బ్రౌజర్ క్లోజ్ చేసినాక మళ్ళీ అది ఓపెన్ చేస్తే ఆ హిస్టరీ అనేది రిమూవ్ అయి ఉంటుంది. ఓకే, మనకు కావాల్సిన మనం సేవ్ చేసుకున్న డేటా రిమూవ్ అయి ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్ ఏమో సేవ్ చేసే ఉంటాయి. అప్లికేషన్స్ మనకు చాలా దొరుకుతాయి. టు డూ లిస్ట్ ఇన్ యాంగులర్ JSON కొట్టండి, మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దొరుకుతాయి. సో ఇక్కడ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే టు డూ లిస్ట్ అంటే మన టాస్క్ లిస్ట్ ఉంటుంది అనుకోండి, ఆ టాస్క్ లిస్ట్ని 1 by 1 మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం ఏ టాస్క్ చేయాలి, ఏ టాస్క్ కంప్లీట్ అయింది, ఒక ఏ టాస్క్ పెండింగ్లో ఉందనేది మనం స్టేటస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ టు డూ లిస్ట్ యూజ్ చేసి. సో మనకి నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉన్నాయనుకోండి, ఆ నెంబర్ ఆఫ్ టాస్క్ లిస్ట్ మనకి కనిపిస్తుంది. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ టాస్కుల్లో నుంచి ఒకవేళ మనం ఏదైనా ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే దాన్ని మార్క్ చేయొచ్చు అనమాట. అంటే ఆ టాస్క్ కంప్లీట్ అయిందని చెప్పి ఆ టాస్క్ మీద లైన్ వచ్చేస్తుంది అనమాట. అంటే అది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మనం మార్క్ పెట్టుకుంటాం. సో ఇన్కంప్లీట్లో ఉన్నది నార్మల్గా డిస్ప్లే అవుతుంది, కంప్లీట్లో ఉన్నది టెక్స్ట్ మీద లైన్ వచ్చేసి కంప్లీట్ స్టేట్లో ఉంటుంది. సో ఇలా మనం టాస్క్లు అనేది ఈ టు డూ లిస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇండెక్స్ ఫామ్ వచ్చేసి ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్సే కదా. సో యాంగులర్ JS అప్లికేషన్ డిఫైన్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, ng-app ఈక్వల్ టు do అని, అండ్ బాడీలో ng కంట్రోలర్, తర్వాత ng init ఇచ్చేసాము. ng init అంటే మనం వాల్యూస్ని ఇన్స్టేట్ చేస్తున్నాం అన్నమాట. సో మనకి ఫస్ట్ పేజ్ ఓపెన్ కాగానే ఒక డిఫాల్ట్ కొన్ని టాస్క్లు అనేది చూపించాలనుకోండి. సో init ఫంక్షన్లో రాసాము. డిఫాల్ట్ టాస్క్లు అనేది మనకి ఇక్కడ కొన్ని టాస్క్లు డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కంటైనర్, ఇక్కడ ఈ ng వ్యూలో మనకి మన టెంప్లెట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్ ఓపెన్ అవగానే దానికి వచ్చేసి లిస్ట్ వ్యూ .html అనే ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఆ ఫామ్ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మనకి ఎన్ని టాస్క్లు అయితే ఉన్నాయో అన్ని టాస్క్లు ఇక్కడ ఈ అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసుకొని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ టాస్క్లు డిస్ప్లే అవుతాయి ఇక్కడ. నెక్స్ట్ ఈ పార్ట్ ఏంటంటే ఈ యాక్టివ్ షో ఆల్ అంటే అన్ని టాస్కులు డిస్ప్లే చేస్తుంది. ఈ లింక్ టిక్ చేస్తే అన్ని టాస్కులు డిస్ప్లే చేస్తుంది. అంటే కంప్లీట్ అయినవి, కంప్లీట్ కావాల్సినవి అంటే చేయాల్సినవి టాస్క్లన్నీ ఇందులో డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడైతే ఇన్కంప్లీట్ బటన్ టిక్ చేస్తామో ఇన్కంప్లీట్ అంటే కంప్లీట్ కానివి టాస్క్లు మాత్రమే చూపిస్తుంది. ఇది టిక్ చేసినప్పుడు కంప్లీట్ అయిన టాస్క్లు మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ స్టేట్ అనేది యాక్టివ్, ఈ షో ఆల్, ఇన్కంప్లీట్, కంప్లీట్ అనేది మనం ఈ స్టేటస్ పాస్ చేస్తాం అన్నమాట. ఓకే, లోకల్ స్టోరేజ్కి. సో మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో నుంచి సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంది. ఈ టెక్స్ట్ బాక్స్
మనకు ఒకవేళ ఏదైనా సేవ్ చేసుకోవాలంటే ఇంకో టాస్క్ని ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసి ఈ బటన్ టిక్ చేయగానే మనకు టాస్క్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో నుంచి టాస్క్లో నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చేసి సో ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టాస్క్లు మనకి డిస్ప్లే అవుతాయి. జస్ట్ టాస్క్ నేమ్స్ వరకు మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏదైనా ఒక టాస్క్ నేమ్ మీద టిక్ చేసినప్పుడు దాని యొక్క టాస్క్ డిస్క్రిప్షన్ అనేది ఇంకో ఫామ్కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట. డీటెయిల్స్ వ్యూలో టాస్క్ యొక్క డిస్క్రిప్షన్, అది టాస్క్ నేము, టాస్క్ స్టేటస్ కంప్లీట్ అయిందా కాలేదా అనే బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసాము. href షో డీటెయిల్స్ / నేమ్ ఇచ్చాము. ఇది రూటింగ్ పారామీటర్ అన్నమాట, రూట్ పారామీటర్స్. నేమ్ అనేది రూట్ పారామీటర్. సో ఈ క్లిక్ టాస్క్ డీటెయిల్స్ టు ఈ టు అనేది మన టాస్క్ డిస్క్రిప్షన్ అంతా ఈ షో డీటెయిల్స్ అనే ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ ఫామ్లో మనకి డిస్ప్లే చేస్తుంది. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేజ్ ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఇలా ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి. వేర్ యాప్ ఈక్వల్ టు angular.module, to do application name, these are the services. ng రూటింగ్ సర్వీస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ యూఐ సార్టబుల్ అంటే మన టాస్క్లన్నీ సార్ట్ అయి చూపిస్తాయి అన్నమాట. తర్వాత లోకల్ స్టోరేజ్ మాడ్యూల్, ఈ లోకల్ స్టోరేజ్ మాడ్యూల్ యూజ్ చేసి మనకి బ్రౌజర్లో డేటాను సేవ్ చేసి ఉంచుకోవడానికి ఈ సర్వీస్ యూజ్ చేస్తున్నాం. ఈ రూటింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. రూటింగ్ ప్రొవైడర్ వచ్చేసి రూటింగ్ని ప్రొవైడ్ చేసాం దీనికి. రూట్ ప్రొవైడర్ వెన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి లిస్ట్ వ్యూ డిస్ప్లే అవుతుంది. దానికి టు డూ కంట్రోల్ వచ్చి ఇది టు డూ కంట్రోల్. టు డూ కంట్రోల్లో స్కోప్ వేరియబుల్ ఇచ్చేసాము. లోకల్ స్టోరేజ్ సర్వీస్, ఈ టాస్క్లు వచ్చేసి తర్వాత చెప్తాను ఇది ఎందుకనేది. అంటే మనం వేరే పేజ్కి రీడైరెక్ట్ అయినప్పుడు ఆ టాస్క్లన్నిటిని వేరే పేజ్కి సెండ్ చేయడం కోసం ఈ టాస్క్ అనే ఫ్యాక్టరీ ఒకటి క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. ఈ ఫ్యాక్టరీ క్రియేట్ చేసుకొని ఫ్యాక్టరీ నుంచి ఈ వేరియబుల్ రిటర్న్ అయ్యి అందులో ఆ డీటెయిల్స్ వ్యూ ఫామ్లో డిస్ప్లే చేస్తుంది. ఈ ఫామ్ వరకు. సో ఇక్కడ మనం కంట్రోల్ డిఫైన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పార్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. స్కోప్.init ఫంక్షన్ కాల్ అవుతుంది. మనకు పేజ్ ఓపెన్ అవ్వగానే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఇనిట్ ఫంక్షన్లో ఇఫ్ లోకల్ స్టోరేజ్ సర్వీస్ డాట్ గెట్ టు డూ లిస్ట్, ఈ టు డూ లిస్ట్ అనేది మనకు బ్రౌజర్లో సేవ్ అయ్యి ఉండే ఒక కుకీ వేరియబుల్ అన్నమాట. ఇది ఈ కుకీ వేరియబుల్లో మన ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ ఏంటంటే డిఫాల్ట్ టాస్క్లు అన్నమాట. అంటే జస్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఎంటీగా డిస్ప్లే కాకుండా జస్ట్ డిఫాల్ట్గా 2 టాస్క్లు అనేది డిస్ప్లే కావడం కోసం ఇది. సో ఫస్ట్ మనకి పేజ్ ఓపెన్ అవ్వగానే స్టార్టింగ్ ఓపెన్ అవ్వగానే మనకి ఈ వేరియబుల్ క్రియేట్ అయ్యి ఉండదు. సో అందులో ఈ డేటా ఉండదు కాబట్టి లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ అని ఉంటుంది. అంటే ఈ వేరియబుల్ లేకపోతే లోకల్ స్టోరేజ్లో ఇందులోకి వస్తుంది. స్కోప్ డాట్ మోడల్ ఈక్వల్ టు
అని చెప్పి టాస్క్ నేమ్ అండ్ ఈజ్ డన్ ఆర్ నాట్, అంటే ఈజ్ డన్ అంటే ఈ టాస్క్ కంప్లీట్ అయిందా కాలేదా అనేది. అండ్ టాస్క్ నేమ్ అండర్స్టాండింగ్ యాంగ్లజెస్ డైరెక్టివ్స్ ఈజ్ డన్ ట్రూ అంటే ఇది కంప్లీట్ అయింది. క్రియేట్ యాంగ్లజెస్ టు డూ లిస్ట్ ఇది కంప్లీట్ కావాల్సిందనమాట. సో ఈ 2 టాస్క్లు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఈ వేరియబుల్ ఆల్రెడీ ఫస్ట్ టైం క్రియేట్ అయ్యి ఉందనుకోండి, ఫస్ట్ మనం ఈ ఫామ్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ వేరియబుల్ ఉండదు కుకీస్లో. సో ఇక్కడికి వెళ్ళి ఈ కుకీ వేరియబుల్ సేవ్ చేసుకొని అందులో ఇన్ఫర్మేషన్ సేవ్ చేసి పెడుతుంది. సో సెకండ్ టైం నుంచి మనం పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇఫ్ కండిషన్ కాకుండా ఈ ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. అంటే ఆల్రెడీ వేరియబుల్ ఉంటుంది కదా, అందులో నుంచి లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ టు డూ లిస్ట్ ఈ వేరియబుల్లో నుంచి డేటాను తెచ్చుకొని మోడల్కి అప్లై చేస్తుంది. ఈ మోడల్ వచ్చేసి ఇక్కడ ఈ స్కోప్ వేరియబుల్ ఎన్జీ రిపీట్లో మోడల్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది డేటాని. అసైన్ చేసినప్పుడు అందులో ఉన్న డేటా మనకి ఎన్జీ రిపీట్ ఇచ్చేసుకొని రిపీట్ అయ్యి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్కోప్ డాట్ షో ఈక్వల్ టు ఆల్ అని ఇస్తున్నా, అంటే ఫస్ట్ టైం మనకి అన్నీ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇన్కంప్లీట్ కంప్లీట్ కాకుండా అన్నీ డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఇవి షో ఆల్. నెక్స్ట్ కరెంట్ షో వచ్చేసి 0 అంటే మనకి స్టార్టింగ్ నుంచి డిస్ప్లే చేస్తుంది. ఓకే, స్టార్టింగ్ కరెంట్ షో అంటే మనకి ఇండెక్స్ అన్నమాట. స్టార్టింగ్ 0 ఇండెక్స్ నుంచి డిస్ప్లే చేస్తుంది. మనం ఇక్కడ మెన్షన్ చేసింది 0 ఇండెక్స్. ఓకే, ఏ సార్టబుల్ అంటే మనకి ఇది సార్టింగ్ అయ్యి డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఎన్జీ మోడల్ వచ్చేసి టు డూస్ డాట్ లిస్ట్. ఓకే, ఈ మోడల్లో ఉన్న టు డూ డాట్ లిస్ట్. ఓకే, ఈ టు డూలో ఉన్న ఈ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ ఇంతవరకే ఇది బైండ్ అవుతుంది. ఓకే, ఇందులో మనం 2 క్రియేట్ చేసాము, కానీ ఓన్లీ ఈ యొక్క లిస్ట్ని తీసుకుంటున్నాం. ఈ యొక్క లిస్ట్ని డిస్ప్లే చేస్తున్నాం అక్కడ. సో టు డూ డాట్ ఇక్కడ ఈ వేరియబుల్ టు డూస్ ఈ మోడల్లో ఉన్న ఈ టు డూస్లో నుంచి ఒక లిస్ట్ని తీసుకొని దాన్ని ఇక్కడ ఈ ఎల్ఐలో ఇంకొక ఎన్జీ రిపీట్ తీసుకున్నాం. టు డూస్ డాట్ లిస్ట్ అని ఇక్కడ రిపీట్ చేసి అందులో నుంచి ఇది డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. టు డూస్ డాట్ ఈజ్ డన్ ఎన్జీ మోడల్ అంటే చెక్ బాక్స్ తీసుకున్నాం. ఇన్పుట్ క్లాస్ ఈక్వల్ టు డూ చెక్ బాక్స్ అండ్ టైప్ చెక్ బాక్స్ అనమాట. ఓకే, ఎన్జీ మోడల్ వచ్చేసి మనం ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ట్రూ ఉంటేనేమో చెక్ బాక్స్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది ఇక్కడ, అంటే కంప్లీట్ అయినట్లు. ఫాల్స్ ఉంటేనేమో ఆ టాస్క్ కంప్లీట్ కాలేదని మనకు అర్థం. తర్వాత ఇది వచ్చేసి మనకి లింక్ డిస్ప్లే అవుతుంది. ఓకే, టాస్క్ నేమ్ ఇక్కడ. ఈ ఎడిట్ ఇన్ ప్లేస్ అనేది కస్టమ్ డైరెక్టరీ. ఇది ఎందుకు రాసామనేది తర్వాత చెప్తాను. ఇందులో వచ్చేసి మనకు టాస్క్ నేమ్ డిస్ప్లే అవుతుంది ఈ పార్ట్. తర్వాత ఇది వచ్చేసి మన టాస్క్ని డిలీట్ చేసుకోవడానికి. ఓకే, ఒకవేళ మనకు టాస్క్ అవసరం లేదనుకోండి, ఆ లిస్ట్లో నుంచి డిలీట్ చేసేయచ్చు. ఓకే, ఫస్ట్ ఇంతవరకు మన పేజ్ ఓపెన్ అవ్వగానే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ మనం రన్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ మన పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ సెర్చ్ పేజ్. ఓకే, సెర్చ్ మనం టు డూ లిస్ట్లో నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ అనేది మనం డిఫాల్ట్గా ఆల్ చూపిస్తున్నాం. ఒకవేళ మనం ఇన్కంప్లీట్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్కంప్లీట్లో ఉన్నది చూపిస్తుంది. కంప్లీట్ అంటేనేమో కంప్లీట్ అయినవి చూపిస్తుంది. ఓకే, ఇది ట్రూ, దీనికి స్టేటస్ వచ్చేసి ట్రూ ఉంది కాబట్టి సెలెక్ట్ అయ్యి ఉంది ఈ చెక్ బాక్స్.
ఓకే, ఈ లిస్ట్ వ్యూలో ఈ చెక్ బాక్స్. ఓకే, సెకండ్ది ఈజ్ డన్ ట్రూ ఉంది. అండర్స్టాండింగ్ AngularJS డైరెక్టివ్స్ ట్రూ అంటే కంప్లీట్ అయింది కాబట్టి ఇది కంప్లీట్లోకి వచ్చింది. ఇన్కంప్లీట్ ఉంది, ఆల్ అన్నప్పుడు అన్నీ చూపిస్తుంది. ఒకవేళ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది కూడా క్రియేట్ అన్ని AngularJS టు డూ లిస్ట్, ఇది సెలెక్ట్ చేస్తే కంప్లీట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇన్కంప్లీట్ ఏం లేవు, సో అన్ని కంప్లీట్లోనే ఉన్నాయి. ఓకే, ఈ రెండు తీసేసాను, ఇన్కంప్లీట్లోకి వచ్చాయి. ఓకే, కంప్లీట్లో ఉండవు. ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ రిమూవ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ యాడ్ చేసుకోవాలంటే ఇంక వేరే ఏదైనా టాస్క్ వచ్చేసి ఓకే, డైజెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ టాస్క్ అనేది ఎంటర్ చేసి మనం యాడ్ చేసుకోగానే ఆ టాస్క్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ మనం లేటెస్ట్గా యాడ్ చేసింది టాప్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, స్టార్టింగ్ అలా. మనకి ఇది అవసరం లేదనుకుంటే దీన్ని డిలీట్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది. సో ఇంతవరకు మనకి డేటా డిస్ప్లే అయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ యాడ్ న్యూ టు డూ. ఈ బటన్ టిక్ చేసినప్పుడు మనకి ఆ టు డూ అనేది ఈ లిస్ట్లో యాడ్ అవ్వాలి. సో దీనికి ఈ టెక్స్ట్ బాక్స్ పెట్టుకున్నాం. ఓకే, మోడల్ ng మోడల్ ఈక్వల్ టు న్యూ టు డూ. అండ్ నెక్స్ట్ బటన్ వచ్చేసి ng క్లిక్ ఈవెంట్ యాడ్ టు డూ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. దీంట్లో టెక్స్ట్ ఎంటర్ చేసి ఈ బటన్ టిక్ చేయగానే app.jsలో ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, యాడ్ టు డూ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయిన తర్వాత స్కోప్ డాట్ మోడల్. ఓకే, స్కోప్ డాట్ మోడల్ ఇది స్కోప్ డాట్ మోడల్లో స్కోప్ డాట్ కరెంట్ షో. ఈ కరెంట్ షో వచ్చేసి మనకి స్టార్టింగ్ కరెంట్ షో 0 ఉంది కదా, అంటే స్టార్టింగ్ ఇండెక్స్ 0. ఆ 0 ప్లేస్లో డాట్ లిస్ట్ డాట్ స్ప్లైస్. మనకి జావాస్క్రిప్ట్లో స్ప్లైస్ యూజ్ చేసి ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్టార్టింగ్ ఎలిమెంట్ మోడల్ ఆఫ్ 0 ఇండెక్స్లో 0లో లిస్ట్లో ఇది యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ టాస్క్ నేము ఇది అండ్ ఈజ్ డన్ ఈక్వల్ టు ఫాల్స్. అంటే మనం స్టార్టింగ్ యాడ్ చేయగానే ట్రూ ఉండదు కదా, సో బై డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటుంది. అంటే ఆ టాస్క్ అనేది డిఫాల్ట్గా ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉంటుంది. తర్వాత స్కోప్ డాట్ న్యూ టు డూ ఈక్వల్ టు ఎంటీ, అంటే టెక్స్ట్ బాక్స్ ఎంటీ అవుతుంది. అందులో ఉన్న టెక్స్ట్ ఇందులో ఉన్న టాస్క్ ఇందులోకి యాడ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఇది ఎంటీ అయి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేసుకోవడానికి. సో ఇది యాడింగ్కి. ఓకే, ఇక్కడ వరకు యాడింగ్. ఇక్కడ డిలీటింగ్ వచ్చేసి ఓకే, ఈ బటన్ టిక్ చేసినప్పుడు మనకి ఇదన్నీ బూట్స్ట్రాప్ క్లాసెస్ అన్నమాట. ఇవి ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది చూడండి, ఇవి బూట్స్ట్రాప్ క్లాసెస్. ఓకే, క్లాస్ క్లోజ్ ఫుల్ రైట్ అంటే ఈ క్లోజ్ మార్క్ వచ్చేసి రైట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది. మీకు బూట్స్ట్రాప్ చెప్పేటప్పుడు ఇవి అర్థమవుతాయి. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అన్నమాట. సో నెక్స్ట్ ఇదేమో ఆ సింబల్ రావడానికి, ఓకే, ఇంటూ సింబల్ రావడానికి. ఈ బటన్ టిక్ చేసినప్పుడు డిలీట్ టు డూ వచ్చేసి ఈ టు డూ మనకి ఇక్కడ ఏ టాస్క్ అయితే ఉందో ఆ టాస్క్ని టు డూ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. ఓకే, డిలీట్ టు డూ అనే ఫంక్షన్కి ఈ టు డూ ఈ టాస్క్ మొత్తం టాస్క్ నేము ఈజ్ డన్ అనే స్టేటస్ రెండు కూడా ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత ఈ స్కోప్ డాట్ మోడల్లో నుంచి
మనం పంపించిన అంటే డిలీట్ చేయడానికి పంపించిన ఐటమ్ ఏ ఇండెక్స్లో ఉందో గెట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ స్కోప్ డాట్ మోడల్ స్కోప్ డాట్ కరెంట్ షో అంటే కరెంట్ షో అంటే 0 డాట్ లిస్ట్ ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో నుంచి అంటే 0 అంటే ఇది ఓకే. ఇందులో నుంచి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో నుంచి ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అయితే అందులోకి వస్తుంది. సో ఇందులోకి వచ్చేసి కరెంట్ షో లిస్ట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఐటమ్ అంటే మనం ఇది ఏ ఇండెక్స్లో ఉందో గెట్ చేసుకుంటుంది అన్నమాట. మనం డిలీట్ చేయాలనుకున్న టాస్క్ ఆ ఇండెక్స్ తీసుకొని స్కోప్ డాట్ మోడల్ స్కోప్ డాట్ కరెంట్ షో లిస్ట్ డాట్ స్ప్లైట్ ఇండెక్స్ 1 వచ్చేసి ఇందులో నుంచి రిమూవ్ చేస్తుంది ఈ లైన్. ఇందా మనం రిమూవ్ చేసాం కదా అది. ఈ డిలీట్ బటన్ టిక్ చేసినప్పుడు మనకి టాస్క్ అనేది రిమూవ్ అవుతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ ఈ క్లాస్ అన్నమాట. ఇన్కంప్లీట్ కంప్లీట్ ఆల్. దీనికి షో ఫంక్షన్ వచ్చేసి మనం కంప్లీట్ సెలెక్ట్ చేసుకున్నామా ఇన్కంప్లీట్ సెలెక్ట్ చేసుకున్నామా ఓకే ఆల్ సెలెక్ట్ చేసుకున్నామా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే ఇక్కడ ఈ బటన్ టిక్ చేసినప్పుడు షో ఆల్ ఇన్కంప్లీట్ అండ్ కంప్లీట్ ఈ టిక్ చేసినప్పుడు మనకి ఫిల్టర్ వచ్చేసి షో ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ టు డూ లిస్ట్లో నుంచి షో ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఇక్కడ ఈ షో ఫంక్షన్ అనేది కాల్ అయ్యి మనకి ఇక్కడ స్కోప్ డాట్ షో ఈక్వల్ టు ఆల్ అంటే స్కోప్ డాట్ షో ఇదన్నమాట. షో ఈక్వల్ టు ఆల్ అయితేనేమో ఇది రిటర్న్ ట్రూ అవుతుంది. రిటర్న్ ట్రూ అయ్యి మనకి ఇక్కడ అన్ని రికార్డ్స్ చూపిస్తుంది. ఓకే అదర్వైజ్ ఇన్కంప్లీట్ అండ్ కంప్లీట్ ఐటమ్స్ ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్ అనేది మేనేజ్ చేస్తుంది అన్నమాట. ఓకే ఇఫ్ షో ఆల్ అన్నప్పుడేమో రిటర్న్ ట్రూ చేస్తుంది, అన్ని రిటర్న్ అవుతాయి. ఎల్స్ ఇఫ్లో టు డూ డాట్ ఈజ్ డన్ అండ్ స్కోప్ డాట్ షో ఈక్వల్ టు కంప్లీట్ అంటే ఈజ్ డన్ ట్రూ ఉండాలి అండ్ స్కోప్ డాట్ షో ఈక్వల్ టు కంప్లీట్ స్టేట్ అంటే మనం సెలెక్ట్ చేసుకుని ట్రూ ఉంటేనేమో ఈ కంప్లీట్ ఉంటేనేమో రిటర్న్ ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఇన్కంప్లీట్లోనే వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాచ్ వచ్చేసి ఈ మోడల్ అనమాట. మనం ఇక్కడ ఇందులోకి యాడ్ చేస్తున్నాం కదా, ఈ మోడల్లోకి యాడ్ చేసిన డిలీట్ చేసిన ఓకే దీన్ని వాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందులోకి ఆ డేటాని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే విత్ ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూతో లోకల్ స్టోరేజ్లో మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇది వాచ్ అనేది. ఓకే స్కోప్ డాట్ వాచ్ మోడల్ వేరియబుల్ ఫంక్షన్లో న్యూ వాల్యూ అండ్ ఓల్డ్ వాల్యూ వచ్చేసి ఇందులో లోకల్ స్టోరేజ్ సర్వీస్ డాట్ యాడ్ అందులో జాసన్ ఫార్మాట్లో మనకి వాల్యూని యాడ్ చేసి ఉంచుద్ది. సో ఇది మనకి లోకల్ స్టోరేజ్ కాన్సెప్ట్. ఇక్కడ ఇలా డిస్ప్లే అయిన తర్వాత
సో మనం సెర్చ్ చేసుకోవాలంటే అందులో నుంచి లిస్ట్ ఆఫ్ ఐటమ్ టాస్క్లో నుంచి సెర్చ్ చేసుకోవాలంటే మీకు సెర్చ్ ఫిల్టర్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఎన్జీ ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఎన్జీ మోడల్ ఈక్వల్ టు టు డూ సెర్చ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. దాన్ని వచ్చేసి ఫిల్టర్లో టు డూ సెర్చ్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఆ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే టైప్ చేస్తామో అందులో నుంచి మనకి ఇందులో నుంచి ఫిల్టర్ అయ్యి మనం సెర్చ్ చేసుకుంది చూపిస్తుంది. సో ఇక్కడ మనం సెర్చ్లో అండర్స్టాండింగ్ అని కొట్టితే అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, క్రియేట్ అంటే క్రియేట్, ఇలా మనం టైప్ చేస్తుంటేనే ఫిల్టర్ అయ్యి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పేజ్ ఇలా వచ్చింది కదా. సో ఇవి టిక్ చేసినప్పుడు దీని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ పేజ్లో డిస్ప్లే అవ్వాలంటే దీన్ని ఎలా పాస్ చేయాలి వేరే ఫామ్కి. ఓకే, వచ్చేసి రూట్ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఎలా పాస్ చేయాలనేది ఇప్పుడు ఇందులో ఇక్కడ లింక్ యూజ్ చేసాము. హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు షో డీటెయిల్స్. ఈ లింక్ అంతా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, పారామీటర్స్ వచ్చేసి మనం ఏ ఫామ్కి అయితే పారామీటర్ పాస్ చేస్తున్నామో దానికి స్లాష్ ఇచ్చేసి కోలన్ తర్వాత పారామీటర్ నేమ్ ఇవ్వాలి మనం ఏదైతే పంపిస్తున్నామో దానికి. ఓకే, నేమ్ అనే పారామీటర్ పంపిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి వెన్లో షో డీటెయిల్స్లో కూడా సేమ్ ఇలాగే ఇవ్వాలి. ఈ నేమ్ అనే పారామీటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ టాస్క్ డీటెయిల్స్. ఓకే, ఈ టాస్క్ డీటెయిల్స్ ఫామ్ మనం ఈ టాస్క్ మీద టిక్ చేసినప్పుడు ఈ లింక్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయ్యి టు డూని వేరే పేజ్కి సెండ్ చేయాలంటే ఇక్కడ ఫ్యాక్టరీ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ డేటాని సేవ్ చేసి ఉంచుతాను. ఓకే, యాప్ డాట్ ఫ్యాక్టరీ టాస్క్ అనే ఒక వేరియబుల్ ఇది. ఓకే, ఒక ఫ్యాక్టరీ. ఈ టాస్క్ని ఇక్కడ కంట్రోలర్లో ఇంజెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్ టాస్క్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, టు డూ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఈ ఫంక్షన్కి వస్తుంది. వచ్చిన తర్వాత స్కోప్ డాట్ టాస్క్ ఈక్వల్ టు టాస్క్ అంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వేరియబుల్ని ఇక్కడ ఇన్స్టేట్ చేస్తున్నాం. ఓకే, స్కోప్ డాట్ టాస్క్ నేమ్ అంటే డీటెయిల్స్లో స్కోప్ డాట్ టాస్క్ నేమ్ అంటే ఇక్కడ టాస్క్ నేమ్ ఈ వేరియబుల్ అనమాట. డీటెయిల్స్ వీలో టాస్క్ నేమ్ ఈక్వల్ టు టు డీటెయిల్స్ డాట్ టాస్క్ నేమ్ అండ్ టాస్క్ స్టేటస్ ఈక్వల్ టు టు డీటెయిల్స్ డాట్ ఈస్ డన్. ఓకే, ఇవి ఈ స్కోప్ వేరియబుల్స్కి ఇక్కడ బైండ్ అవుతాయి. బైండ్ అయిన తర్వాత ఇవి అప్డేట్ అవ్వాలంటే ఇక్కడ దీనికి సపరేట్ కంట్రోలర్ తీసుకున్నాం. ఓకే, డీటెయిల్స్ బీకి ఈ కంట్రోలర్లో ఈ టాస్క్ అనే వేరియబుల్ అప్లై చేయాలి. ఓకే, టాస్క్ నేమ్ ఇది స్కోప్ డాట్ టాస్క్ నేమ్. ఓకే, ఇక్కడ ఇది స్కోప్ డాట్ టాస్క్ నేమ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత స్కోప్ డాట్ టాస్క్ ఈక్వల్ టు టాస్క్ అంటే ఈ టాస్క్లో టాస్క్ నేమ్ టాస్క్ స్టేటస్ రెండు ఉంటున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ వీటికి ఇవి అప్లై అవుతాయి. ఇప్పుడు సపోజ్ దీన్ని టిక్ చేసామనుకోండి వేరే పేజ్కి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యాడ్ టు టాస్క్ అన్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ టిక్ చేసినప్పుడు దాని యొక్క డిస్క్రిప్షన్ అనమాట. టాస్క్ నేమ్ ఇది కంప్లీట్ అయిందా కాలేదని టాస్క్ ఇంకేదైనా డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇది లోకల్ స్టోరేజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది.
ఓకే, డిలీట్ యాడ్ అండ్ వేరే ఫామ్కి రిడైరెక్ట్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఎడిట్ ఇన్ ప్లేస్ వచ్చేసి మీ కస్టమ్ డైరెక్టరీ అనమాట. ఇది ఎందుకంటే ఇక్కడ దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం లింక్ పెట్టి ఇక్కడ వేరే పేజ్కి పాస్ అయ్యేటట్టు పెట్టాము. ఒకవేళ ఇది లింక్ అవసరం లేదు అనుకుంటే లింక్ రిమూవ్ చేసి ఇక్కడ ఇది రిమూవ్ చేస్తే మనకి ఇది ఓన్లీ ఎడిట్ ఇన్ ప్లేస్ అనేది ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వస్తుంది అన్నమాట. మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లింక్ వెళ్ళిపోయింది కదా, దీన్ని టిక్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. సో మనం ఇక్కడనే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇలా అప్డేట్ చేసుకోవచ్చు టాస్క్ని. దానికి వచ్చేసి కస్టమ్ డైరెక్టరీ ఇంప్లిమెంట్ చేశారు. ఇది కస్టమ్ డైరెక్టరీ వచ్చేసి ఈ డైరెక్టరీస్లో ఎడిట్ ఇన్ ప్లేస్ అనే కస్టమ్ డైరెక్టరీ. ఈ కస్టమ్ డైరెక్టరీ వచ్చేసి ఎలిమెంట్ డైరెక్టరీ అనమాట. ఇది ఎలిమెంట్ కదా, సో ఎడిట్ ఇన్ ప్లేస్ అనేది ఎలిమెంట్. వాల్యూ ఈక్వల్ టు టు డాట్ టాస్క్ నేమ్, మనకి టాస్క్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఎడిట్ ఇన్ ప్లేస్ వచ్చేసి రెస్ట్రిక్ట్ ఎలిమెంట్ ఈ స్కోప్ వచ్చేసి వాల్యూ, అంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ అనే ఈ అట్రిబ్యూట్లో మనకి డిస్ప్లే అవ్వాలి టాస్క్ నేమ్. సో ఈ స్కోప్ వేరియబుల్ అనమాట వాల్యూ. ఇక్కడ టెంప్లెట్ వచ్చేసి మనం ఎప్పుడైతే దాన్ని డబుల్ క్లిక్ చేస్తామో, ఓకే ఇక్కడ స్పాన్లో, ఓకే మనది ఈ స్పాన్లో ఫస్ట్ డిస్ప్లే అవుతుంది మనకి. ఈ టెక్స్ట్ అనేది మనకి స్పాన్లో డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మనం దీన్ని స్పాన్ని డబుల్ క్లిక్ చేస్తామో ఇక్కడ ఎడిట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్ ఇది కాల్ అవుతుంది అన్నమాట. సో మీకు టెంప్లెట్లో వచ్చేసి స్పాన్, స్పాన్లో మనకి టాస్క్ నేమ్ డిస్ప్లే అవుతుంది అండ్ ng bind వాల్యూ ఈక్వల్ టు వాల్యూ. ఇది బైండ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి టెక్స్ట్ బాక్స్. ఎప్పుడైతే మనం ఈ స్పాన్ మీద డబుల్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. అప్పటి వరకు ఇది హైడ్లో ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇది టెక్స్ట్ బాక్స్ అనేది విజిబుల్లోకి వస్తుంది. సో ఇక్కడ వేర్ ఇన్పుట్ ఎలిమెంట్ యాంగులర్ డాట్ ఎలిమెంట్ చిల్డ్రన్ ఆఫ్ 1, అంటే ఇప్పుడు ఈ చిల్డ్రన్ అనమాట. ఇది ఈ ఎలిమెంట్లో ఇవి చిల్డ్రన్స్ వచ్చేసి, తర్వాత దానికి ఎడిట్ ఇన్ ప్లేస్ అనే క్లాస్ యాడ్ అవుతుంది. జస్ట్ మనకి ఇలా ఈ స్టైల్ అప్లో అవుతుంది. తర్వాత ఫస్ట్ స్కోప్ డాట్ ఎడిటింగ్ ఈక్వల్ టు ఫాల్స్, అంటే ఈ స్పాన్ వచ్చేసి స్టార్టింగ్ ఎడిటింగ్ ఫాల్స్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని డబుల్ క్లిక్ చేస్తామో ఎడిటింగ్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. ఈ ఎడిటింగ్ ఫంక్షన్ కాల్ అయ్యి ఇక్కడ స్కోప్ డాట్ ఎడిటింగ్ ఈక్వల్ టు ట్రూ అని వస్తుంది. ఎడిట్ ట్రూ అయినప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్కి యాక్టివ్ కాల్ అవుతుంది. ఇది యాక్టివ్ అయితే ఈ టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది యాక్టివ్ అన్న. తర్వాత ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ ఫోకస్, ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఫోకస్లో ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసామనుకోండి ఈ టెక్స్ట్ బాక్స్ అనేది మనకి ఫోకస్ అయ్యి చూపిస్తుంది. తర్వాత ఇన్పుట్ ఎలిమెంట్ డాట్ ఆన్ బ్లర్, ఓకే ఎడిటింగ్ అనేది మనం ఎక్కడైనా వేరే ఫామ్లో ఎక్కడైనా టిక్ చేస్తే బ్లర్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. ఎడిటింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అవుతుంది. రిమూవ్ క్లాస్, ఆ యాక్టివ్ అనేది రిమూవ్ అవుతుంది. అంటే టెక్స్ట్ బాక్స్ విజిబుల్లో ఉంటుంది కదా, ఆ క్లాస్ అనేది రిమూవ్ అవుతుంది.
ఇది కస్టమ్ డైరెక్టరీ యూజ్ చేసి ఇలా చేశారు ఇది. సో నెక్స్ట్ ఇక్కడ ఇదేమో డైరెక్ట్గా ఇన్లైన్లోనే మనం ఎడిట్ చేసుకునేటట్లుగా ఈ కస్టమ్ డైరెక్టివ్. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్లో ఏదైనా టాస్క్ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే సేవ్ అవ్వాలి. సో సేవ్ ఇక్కడ డిఫాల్ట్గా మనం ఎంటర్ బాక్స్ ఎంటర్ కీవర్డ్ మనం ఏం అప్లై చేయలేదు సో ఈ బటన్కి. సో దానికి వచ్చేసి ఎన్జీ ఎంటర్ అనే ఒక డైరెక్టివ్ తీసుకున్నాడు, ఒక యాట్రిబ్యూట్ డైరెక్టివ్. దానికి ఇక్కడ angular.ng ఎంటర్లో డైరెక్టివ్ క్రియేట్ చేసి, అంటే మనం ఈ టెక్స్ట్ బాక్స్లో కర్సర్ ఉండి ఎంటర్ కొట్టినప్పుడు ఈ డైరెక్టివ్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి ఈ డైరెక్టివ్ వచ్చేసి మనం ఇక్కడ ఇఫ్ ఈ డాట్ కీ కోడ్ ఈక్వల్ టు 13 అంటే 13 అంటే కీబోర్డ్లో వచ్చేసి మనకి ఎంటర్ కీ అనమాట. ఎంటర్ కీ కోడ్ ఈజ్ 13. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఎంటర్ కొడతామో అప్పుడు ఇక్కడ లోపలికి వచ్చేసి అప్లై ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంతకుముందు అప్లై ఫంక్షన్ చెప్పలేదు, స్కోప్ వాచ్ డైజెస్ట్ చెప్పాను. అప్లై వచ్చేసి ఇక్కడ మనం థర్డ్ పార్టీ లైబ్రరీ అంటే ఇది. సో మనం థర్డ్ పార్టీ లైబ్రరీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ, అంటే మనం సపరేట్గా ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం. ఈ డైరెక్టరీలో నుంచి ఏదైనా ఒక ఫంక్షన్ని మనం అప్లై చేయాలంటే ఇక్కడ యాడ్ టు డూ అనేది ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఈ అప్లై ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, స్కోప్ డాట్ అప్లై ఫంక్షన్లో ఈ స్కోప్ డాట్ యాడ్ టు డూ అంటే ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ అవుతుందో ఇక్కడ ఈ టు డూ అనే ఫంక్షన్ ఇక్కడ రన్ అవుతుంది. ఓకే, ఇది రన్ అయ్యి అందులో ఉన్న టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్ అనేది మనకి అందులో సేవ్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే సేవ్ అవుతుంది. అట్లా మన ఈ బటన్ కొట్టాల్సిన అవసరం లేదు. అలా మనకి ఎన్నిసార్లు కొట్టినా కానీ అలా సేవ్ అయి ఉంటుంది. అంటే ఈ అప్లై ఫంక్షన్ అనేది మనం థర్డ్ పార్టీ లైబ్రరీస్, మీకు మనం చెప్పాను, థర్డ్ పార్టీ లైబ్రరీస్ కానీ డామ్ ఈవెంట్స్ కాల్ చేసేటప్పుడు ఈ అప్లై ఫంక్షన్ అనేది కాల్ చేయాలి. అప్లై ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో డైజెస్ట్ ఫంక్షన్ ఇంటర్నల్గా కాల్ అవుతుంది. ఇంటర్నల్గా కాల్ అయ్యి ఈ స్కోప్ వేరియబుల్స్ అన్నిటిని కూడా బైండ్ చేసుకుంటుంది. ఇంకొకటి వచ్చేసి డైజెస్ట్ ఫాస్ట్గా ఉంటుందా అప్లై ఫాస్ట్గా ఉంటుందా అంటే డైజెస్టే ఫాస్ట్ అప్లై కన్నా. ఎందుకంటే అప్లై ఫంక్షన్ కాల్ అయ్యి ఈ రిమైనింగ్ ఫంక్షనాలిటీ అంటే ఇక్కడ ఈ ఫంక్షన్లో ఉన్న ఈ ఫంక్షన్ అంతా కాల్ అవ్వాలి, రన్ అవ్వాలి. సో ఇది లేట్ ప్రాసెస్. డైజెస్ట్ అంటే డైరెక్ట్గా స్కోప్ వేరియబుల్స్ అప్డేట్ అవుతాయి. సో ఎక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినా కానీ డైజెస్టే ఫాస్ట్ అని చెప్పండి. ఓకే, ఇది కస్టమ్ డైరెక్టివ్. యాట్రిబ్యూట్ డైరెక్టివ్ ఇది ఎన్జీ ఎంటర్ అనేది. ఎంటర్ కొట్టినప్పుడు మనకి ఏ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలో కూడా కస్టమ్ డైరెక్టివ్ ద్వారా ఇక్కడ రాశారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి అక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఇది కస్టమ్ డైరెక్టివ్. సో ఇలా చేయాలి. లోకల్ స్టోరేజ్ వచ్చేసి ఓకే, ఈ ఫుడ్ సెర్చ్ రిపోర్ట్ ఏమో మీకు టాస్క్ ఇచ్చాను, కంప్లీట్ చేయలే కదా. సో ఇది వచ్చేసి
ఓకే, లోకల్ స్టోరేజ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ యూజ్ చేసుకుంటేనే మనకి లోకల్ స్టోరేజ్ వర్క్ అవుతుంది. ఓకే, యాంగులర్ లోకల్ స్టోరేజ్ డాట్ మిన్ డాట్ జేఎస్ అనే ఫైల్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫుడ్ సెర్చ్ రిపోర్ట్ వచ్చేసి సేమ్ ఇందాక చేసినట్లుగానే స్టార్టింగ్ వచ్చేసి మనం ఈ ఫుడ్ సెర్చ్ రిపోర్ట్ ఫుడ్ ఐటమ్స్, తర్వాత ఫుడ్ సంబంధించిన న్యూట్రియన్స్ ఇన్ఫర్మేషన్ చూపించాలి. సో ఇక్కడ యూనిట్ అనేది ఇది అవసరం లేదు, యాక్చువల్ లోకల్ స్టోరేజ్ యూజ్ చేసి పెట్టాను, ఇది అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేదు. మనకి ఇక్కడ ఏపీఐ యూజ్ చేసి ఎలా డిస్ప్లే చేయాలనేది దీనికి. ఇందులో ఫస్ట్ మనం ఈ అవసరం లేదు. ఫస్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఎన్జీ వ్యూలో మనకి లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఫుడ్ అడ్మిన్ లెవెల్లో ఈ ఫుడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించాలి. సో దానికి ఫుడ్ లిస్ట్ ఫస్ట్ మనకి ఇక్కడ పేజ్ ఓపెన్ అవ్వగానే లాగిన్ ఫామ్ వస్తుంది. ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో ఇక్కడ నుంచి, ఓకే, లొకేషన్ డాట్ పాత్ లాగిన్ సక్సెస్ఫుల్గా అయితే అడ్మిన్ ఫామ్కి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, పేజెస్ ఫుడ్ అడ్మిన్ లెవెల్ డాట్ హెచ్టిఎంఎల్ ఈ కంట్రోలర్ అప్లై అవుతుంది ఈ పేజ్కి, ఫుడ్ అడ్మిన్ లెవెల్కి. ఇందులో వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ స్కోప్ వేరియబుల్ ఫుడ్ లిస్ట్ అండ్ ఇదేమో సెర్చింగ్కి ఫుడ్ సెర్చ్. మనకి టేబుల్ ఫార్మాట్లో ఫుడ్ నేమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఫుడ్ నేమ్కి యాంకర్ ట్యాగ్ పెట్టాను. సో యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఫుడ్ నేమ్ డిస్ప్లే అవుతుంది. మన ఫుడ్ నేమ్ మీద టిక్ చేసినప్పుడు వేరే పేజ్కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ ఆ ఫుడ్ సంబంధించిన న్యూట్రిషన్స్ ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ హెచ్ఆర్ఎఫ్కి యాష్ షో రిపోర్ట్ ఇది యూఆర్ఎల్ స్లాష్ ఇక్కడ ఫుడ్ యొక్క ఐడి, మనం ఏ ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ పర్టికులర్ ఫుడ్ ఇన్ఫర్మేషన్ మనకు చూపించాలి కాబట్టి ఆ ఫుడ్ యొక్క ఐడిని ఇక్కడ రూటింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే రూట్ పారామీటర్స్. ఓకే, రూట్ పారామ్స్. ఓకే, ఫుడ్ ఐటెంలో ఉన్న ఐడి తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి అడ్మిన్ కంట్రోలర్లో మనకి పేజ్ ఓపెన్ అవ్వగానే ఈ కంట్రోలర్ కాల్ అవుతుంది. స్కోప్ డాట్ ఫుడ్ హెడర్ అంటే మనకి ఫుడ్ రిపోర్ట్ అని జస్ట్ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది అక్కడ. ఇక్కడ ఈ ఫుడ్ హెడర్, ఇక్కడ వచ్చేసి http డాట్ గెట్ ఫంక్షన్, ఇక్కడ మీకు ఇచ్చిన ఈ యూఆర్ఎల్ ఇది ఏంటంటే మనం ఏపీఐ కీ అనేది జనరేట్ చేసుకోవాలి. ఏపీఐ NALUSDA డాట్ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ అప్లికేషన్ మీకు అక్కడ యూఎస్లో. ఈ అప్లికేషన్లో మనం ఏపీఐ కీ అనేది జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకుంటేనే మనకి లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క మెయిల్ ఐడితోని ఈ ఏపీఐ కీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఈ సక్సెస్ మెసేజ్ తీసుకొని ఫుడ్ లిస్ట్ స్కోప్ వేరియబుల్లోకి అప్లై చేస్తున్నాం. సో మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అండ్ పారామీటర్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, ఫస్ట్ మనకి లాగిన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. జస్ట్ డిఫాల్ట్గా ఇట్లా పెట్టాను. ఓకే, లాగిన్ టిక్ చేయగానే అడ్మిన్కి రీడైరెక్ట్ అవుతుంది.
రీడైరెక్ట్ అయిన తర్వాత ఓకే, అడ్మిన్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఫుడ్ అడ్మిన్ లెవెల్ డాట్ హెచ్టిఎంఎల్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ ఏపీఐలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ అన్నిటిని తీసుకొచ్చుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఫుడ్ ఐటమ్ నేమ్స్ అన్ని. ఓకే, ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ లింక్స్ చూపిస్తున్నది. ఒకసారి దీన్ని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొడితే ఇక్కడ చూడండి, యాంకర్ ట్యాగ్లో హెచ్ఆర్ఎఫ్ షో రిపోర్ట్ /09427 427 అనేది ఈ ఫుడ్ ఐటమ్ యొక్క ఐడి. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఐడీస్ వీటికి ఇలా ఇక్కడ రూట్ పారామీటర్స్లో అప్లై అవుతుంది. ఓకే, రూట్ పారామీటర్స్ అనేది ఇలా పాస్ చేయాలి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి. ఓకే, మనకి ఐటమ్స్ అన్ని ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఈ ఫుడ్ ఐటమ్ మీద టిక్ చేసినప్పుడు షో రిపోర్ట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ షో రిపోర్ట్ అనే ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళి షో రిపోర్ట్ /ఐడి. ఓకే, ఈ ఐడి అనేది మనం పాస్ చేసే పారామీటర్ అన్నమాట, ఐడి పారామీటర్. నెక్స్ట్ టెంప్లెట్ యూఆర్ఎల్, మనకి ఏ టెంప్లెట్ డిస్ప్లే అవ్వాలి, ఫుడ్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్, దాని యొక్క కంట్రోల్ రిపోర్ట్ కంట్రోలర్ ఇక్కడికి వస్తుంది. రిపోర్ట్ కంట్రోలర్కి వచ్చిన తర్వాత స్కోప్ హెచ్టిటిపి రూట్ పారామీటర్స్ తీసుకోవాలి. రూట్ పారామీటర్స్ తీసుకున్నాక మనం పంపించాం కదా ఇక్కడ పారామీటర్స్లో, ఇది టిక్ చేసినప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అయింది అండ్ దాని యొక్క ఐడి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, షో రిపోర్ట్ అని చెప్పి ఆ ఫుడ్ ఐటమ్ యొక్క ఐడి. సో ఆ ఫుడ్ ఐటమ్ ఐడిని అంటే దీన్ని గెట్ చేసుకోవాలంటే రూట్ పారామీటర్స్ అనే సర్వీస్ యూజ్ చేయాలి కంట్రోలర్లో. తర్వాత రూట్ పారామీటర్స్ డాట్ ఐడి, ఈ ఐడి అనేది ఇక్కడ మనం ఎలా రాసామో సేమ్ అలాగే రాయాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఐడి వచ్చేసి మనకి ఇక్కడ ఫుడ్ ఐటమ్ అనే వేరియబుల్లో సేవ్ అయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హెచ్టిటిపి డాట్ గెట్ ఫంక్షన్ ఇచ్చేసి ఇది ఏపీఐకి ఇది కాల్ చేసుకోవాలి. ఇక్కడ ఇదొక ఏపీఐ, ఇదొక ఏపీఐ అన్నమాట, 2 డిఫరెంట్ ఏపీఐస్ ఇవి. ఇదేమో ఇండివిజువల్ ఒక్కొక్క ఫుడ్ ఐటమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో నుంచి వస్తుంది. ఇదేమో అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇందులో వస్తాయి. ఓకే, ఎన్డిబి నెంబర్ ఈక్వల్ అని చెప్పి ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఇక్కడ ఈ ఫార్మాట్ చూడండి, ఇక్కడ ఇలా ఇవ్వాలి. ఓకే, ఫుడ్ ఐటమ్ ఫార్మాట్ ఐటమ్ ఐడి ఇలా ఇవ్వాలి అండ్ టైప్ ఈక్వల్ టు ఎఫ్, ఇదంతా ఇంకా మిగతా యూఆర్ఎల్. సో అక్కడ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ డాట్ రిపోర్ట్ డాట్ ఫుడ్ డాట్ న్యూట్రిషన్స్. ఓకే, న్యూట్రిషన్స్ దానికి సంబంధించిన న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఈ రిపోర్ట్ డేటాలో వస్తుంది. సో డేటా వచ్చేసి ఫుడ్ రిపోర్ట్ అనే హెచ్టిఎంఎల్ ఫామ్లో డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ రిపోర్ట్ డేటా ఫుడ్ ఐటమ్ ఇన్ రిపోర్ట్ డేటా అనే దాంట్లో ఈ డేటా వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ న్యూట్రిషన్ నేమ్, తర్వాత యూనిట్స్, తర్వాత వాల్యూ. ఓకే, దానికి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇదేమో ఫుడ్ సంబంధించిన నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదేమో జస్ట్ మనం ఇక్కడ రిపోర్ట్ బేసిక్ రిపోర్ట్ ఫర్ అని చెప్పి ఫుడ్ ఐటమ్ నేమ్ ఇక్కడ చూపిస్తాను, బేసిక్ రిపోర్ట్ అని. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్, ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ న్యూట్రిషన్స్ ఇన్ఫర్మేషన్ని మనం అంటే డౌన్లోడ్ పెట్టుకోవచ్చు, ఎక్స్పోర్ట్ ఎక్సెల్ అని, ఎక్స్పోర్ట్ పీడిఎఫ్.
ఇక్కడ ఈ బటన్స్ అన్నమాట. ఈ 2 బటన్స్ యూజ్ చేసుకొని ఇన్పుట్ టైప్ బటన్, వాల్యూ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్, ఆన్ క్లిక్ చేసినప్పుడు మన జావాస్క్రిప్ట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అది మనకి నెట్లో దొరుకుతుంది. ఓకే, టేబుల్ ఎక్స్పోర్ట్. ఈ టేబుల్ ఎక్స్పోర్ట్ అని జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది. అంతా ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కోడ్ దొరుకుద్ది. జావాస్క్రిప్ట్ యూజ్ చేసి మన టేబుల్ ఫార్మాట్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలనే దానికి ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది. దాంట్లో మనం ఏ టేబుల్ని అయితే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో టేబుల్ యొక్క ఐడి. ఓకే, దీనికి ఒక ఐడి ఉంది కదా, టేబుల్ బేసిక్ రిపోర్ట్ అని. ఈ ఐడి ఇవ్వాలి. టేబుల్ ఎక్స్పోర్ట్, ఇక్కడ టైప్ పారామీటర్స్ వచ్చేసి ఎక్సెల్, ఎస్కేప్, ఫాల్స్. తర్వాత పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు టేబుల్ ఐడి అండ్ టేబుల్ ఎక్స్పోర్ట్ టైప్ ఈక్వల్ టు పీడిఎఫ్, ఎస్కేప్, ఫాల్స్. ఓకే, మనం ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ కొట్టగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది పీడిఎఫ్ ఫార్మాట్. ఎక్స్పోర్ట్ ఎక్సెల్ కొట్టగానే మనకి ఈ ఎక్సెల్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఎక్సెల్ ఫైల్. ఇదన్నమాట ఇన్వర్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇలా ఎక్సెల్లోకి డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ అంటేనేమో పీడిఎఫ్ ఫార్మాట్లో చూపిస్తుంది, దాన్ని మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు దీన్ని. సో మనం పారామీటర్స్ అనేది ఇలా పాస్ చేసుకోవాలి. సో ఓకే, అర్థమైందండి లోకల్ స్టోరేజ్ అను ఈ పారామీటర్స్. హలో, Yes, sir. Yes, sir. ఓకే, ఈరోజు ఇది చేస్తారా? మీకు లింక్స్ ఇచ్చాను కదా ఇంతకుముందు, ఏపీఎస్. హలో అజయ్, తరుణ్, మేధా. Yes, sir. Yes, sir. అర్థమైందా sir. అజయ్? Yes, sir. ఇంతవరకు వచ్చింది కదా మీకు, ఇది రాలేదు. అవును సార్. ఇప్పుడు అర్థమైందా మరి? ఇది ఇంకేమైనా డౌట్ ఉంది ఇందులో? అర్థమైంది సార్. ఏం లేదు. ఓకే, ఈరోజు చేయగలుగుతారా మరి ఇది? చేస్తాం సార్. ఓకే, ఇది టాస్క్ చేయండి. రూట్ పారామీటర్స్ వచ్చేసి మనకి ఇలా పాస్ చేసుకోవాలి. ఓకే, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి పాస్ చేసుకోవటము, తర్వాత ఆ రూట్ పారామీటర్స్లో నుంచి ఐడి గెట్ చేసుకోవటం ఇది. ఓకే, అండ్ అందరికి అర్థమైందా? భావన, నీత, మేధ? Yes, sir. Yes, sir. ఓకే, మేధ మీకు? సరే, ఓకే, ఈ ఎగ్జాంపుల్ అయితే చేయండి ఈరోజు. ప్లస్ లోకల్ స్టోరేజ్ కూడా అర్థమైంది కదా అజయ్? అర్థమైంది సార్. సరే, ఓకే, ఒకటి మీకు ఎగ్జాంపుల్ దొరుకుతుంది ఆన్లైన్లో, ఏదైనా సింపుల్ ఎగ్జాంపుల్ చేయండి. లోకల్ స్టోరేజ్ వచ్చేసి ఇదేమో ఫుడ్ రిపోర్ట్స్ ఎగ్జాంపుల్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, మరి రేపు మీట్ అవుదాం. ఇంకా రేపు వేరే కాన్సెప్ట్స్ చెప్తాను, డేటాబేస్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది. ఓకే, ఏపీఎస్ వచ్చేసి. ఓకేనా? Yes, sir.